హలో అండి. నేను బ్యాక్ యార్డ్‌లో తోటకూర, పాలకూర కొన్ని విత్తనాలు వేశాననమాట. పుంటికూర అలాంటివి. నేను ఇండియాకి వెళ్ళకముందు వేసిన పాలకూర కొంచెం తొందరగా పెరిగి పెద్దగా అయిపోయి దానికి సీడ్స్ కూడా వచ్చేసాయన్నమాట. ఇంకా దాన్ని అలాగే వదిలేశాను. తోటకూర వచ్చిన తర్వాత వేశాను. ఒక 15, 20 డేస్‌లోనే అంత పెద్దగా అయిపోయింది. ఇంకా విత్తనాల కోసమని కొన్ని పెద్ద చెట్టుని వదిలేశాననమాట నెక్స్ట్ ఇయర్ కోసం. ఇంకా నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా చల్లగానే ఉంది. నేను ఏప్రిల్ ఎండింగ్‌లో వెళ్ళాననమాట. సో, మే సెకండ్ వీక్ తర్వాత వచ్చాను. అప్పుడు కూడా చల్లగానే అనిపించింది. వచ్చిన తర్వాత 2 వీక్స్ కూడా చల్లగానే ఉంది. సో, సీడ్స్ వేసినా కూడా రాలేదు. వచ్చినవి కూడా చనిపోయాయన్నమాట చలికి. సో, అందుకే వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నేను ఈ తోటకూర వేశాను. 20 డేస్‌లోనే నాకు క్రాప్ వచ్చేసింది. అయితే నేను మొక్కని వేరుతో సహా తీసేసి వండుదామని అనుకున్నాను ఆకు సపరేట్ చేసి. కానీ అమ్మని అడిగితే ఒకసారి కట్ చేయు మళ్ళీ వస్తది అని చెప్పింది. సో, అందుకే కట్ చేసి వండాను. చూద్దాం మళ్ళీ ఆకులు వస్తాయా లేదా అనేసి. ఇంకా వీటితో పాటు గోంగూర కూడా వేశాను. విత్తనాలు కొంచెం నానబెట్టేసి వేశాననమాట. చూద్దాం ఇప్పుడు వస్తాయా లేదా. ఇంకా అది వచ్చిన తర్వాత కూడా అదొక వీడియో చేసి చూపిస్తాను. గోంగూర చాలామందికి అదే పుంటికూర చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సరే మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.